పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ తో మల్లన్న విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓటులో మల్లన్న రాకేష్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే రాకేష్ ఎలిమినేషన్ తో మల్లన్నను విజయం వరించింది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తుది ఫలితం ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? చంద్రశేఖర్. సుమా, ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ముగిసినట్టయితే తెలుస్తా ఉంది. ఇప్పటికిటు అంటే మొత్తానికి మాత్రం దాదాపు 3 రోజుల నుంచి నడుస్తున్నటువంటి కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరు కూడా ఇటు కోటాను ఏదైతే 1,55,095 కోట గెలుపు కోటగా నిర్ణయించడం జరిగింది. వాళ్ళు ఇటు గెలుపు కోటాని ఎవరు కూడా రీచ్ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అనేది లెక్కింపు స్టార్ట్ చేశారు. అయితే ఈ రోజు ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే అంటే దాదాపు 48 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఎలిమినేషన్ గెలుపు కోటానికి చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఉన్నటువంటి ఇటు స్వతంత్ర అభ్యర్థి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ కూడా ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత అయినప్పటికీ కూడా ఇటు ఉన్నటువంటి మొదట స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అదేవిధంగా రెండో ప్రాధాన్యతలో రెండో స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఇద్దరు కూడా ఎవరు కూడా గెలుపు కోటాకి రీచ్ కాకపోవడంతో రెండో స్థానంలో ఉన్నటువంటి రాకేష్ రెడ్డిని ఎలిమినేషన్ అనేది ప్రకటించడం జరిగింది. అంటే ఎలిమినేషన్ చేస్తూ ఇప్పటికైతే ఇటు ఎలిమినేషన్ రాకేష్ రెడ్డి ఎలిమినేట్ చేసి ఆ కౌంటింగ్ అనేది అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ కౌంటింగ్ ఎన్నికల నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా ఒక అభ్యర్థి మ్యాజిక్ ఫిగర్ అంటే గెలుపు కోటాని చేరుకున్నట్టయితే చూపించాల్సి ఉంటుంది. కాబట్టి చూపించడం కోసం అయితే కౌంటింగ్ కొనసాగుతా ఉంది. కానీ టెక్నికల్ గా చూసినట్టయితే అంటే అనివార్యంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి ప్రకారం అంటే ఇటు రాకేష్ రెడ్డి ఆ ఎలిమినేషన్ అనేది ప్రకటించిన నేపథ్యంలో ఇటు మొదటి స్థానంలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గెలుపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే దీని ప్రకటనకు సంబంధించి పూర్తి స్థాయి లెక్కింపు పూర్తయిన తర్వాతే మల్లన్న విజయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 20,000 పైచీలకు గ్యాప్ అనేది అయితే ఉంది ఇటు మల్లన్న నుంచి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ వరకు. ఈ 20,000 ఓట్ల లెక్కింపు అనేది వచ్చిన తర్వాత అంటే రాకేష్ రెడ్డికి వచ్చినటువంటి రెండవ ప్రాధాన్యత ఓట్లలో అన్ని లెక్కించిన తర్వాత ఈ మ్యాజిక్ ఫిగర్ చేరేంత వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. అది జరిగేంత వరకు అంటే మ్యాజిక్ ఫిగర్ చేరుకునేంత వరకు కూడా దాదాపు అర్ధరాత్రి వరకు కూడా సమయం పడుతుందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సుమా, థ్యాంక్ యూ చంద్రశేఖర్.